ఫ్రెండ్స్, ఈ పైలట్ చేసిన పనికి ఫ్లైట్ లో ఉన్న 150 మంది అన్యాయంగా చనిపోయారు. అసలు ఏం జరిగిందంటే అది మార్చ్ 24, 2015 జర్మనీ వింగ్స్ ఫ్లైట్ 144 ప్యాసింజర్స్ 6 క్రూ మెంబర్స్ తో స్పెయిన్ నుండి జర్మనీకి బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. పైలట్ ఫ్యాట్రిక్ సౌండ్ అండ్ హేమర్ 6000 హవర్స్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఉంది. కో పైలట్ ఆండ్రియాస్ లూబిట్స్ 600 హవర్స్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవడానికి రెడీ అవుతుంది. పైలట్ ద జర్నీ ఈస్ గోయింగ్ టు బి అమేజింగ్ టుడే అన్నాడు. దానికి కో పైలట్ హోప్ఫుల్లీ వి విల్ సీ అని రిప్లై ఇచ్చాడు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యి గాల్లో వెళ్తుంది. బట్ అయితే కో పైలట్ కి సైకోటిక్ డిప్రెషన్ అనే ఒక మెంటల్ హెల్త్ ఇష్యూ ఉంది. అదే వీళ్ళ కొంప ముంచింది. పైలట్ వాష్రూమ్ కోసమని కాక్పిట్ బయటికి వెళ్ళాడు. ఇదే కరెక్ట్ టైం అనుకొని కో పైలట్ ఆండ్రియాస్ లూబిట్స్ కాక్పిట్ డోర్ ని లాక్ చేశాడు. పైలట్ వచ్చి ఎంత అరిచినా తలుపు తీయలేదు. చివరికి గొడ్డలితో తలుపు పగలగొట్టడానికి ట్రై చేశాడు, కానీ పగల్లేదు. అప్పుడు కో పైలట్ మైక్ లో దిస్ ఇస్ అవర్ లాస్ట్ ట్రిప్ అని చెప్పాడు. దీంతో ప్యాసింజర్స్ అరవటం స్టార్ట్ చేశారు. 43,000 ఫీట్ లో ఉన్న ఫ్లైట్ ని 10,000 ఫీట్ లోకి దించాడు. ఫ్లైట్ స్పీడ్ ని ఇంక్రీజ్ చేశాడు. అలా ఫుల్ స్పీడ్ తో ఫ్లైట్ ని ఒక మౌంటైన్ తో క్రాష్ చేశాడు. జస్ట్ 1 సెకండ్ లోనే లోపల ఉన్న 150 మంది చనిపోయారు, కో పైలట్ తో సహా. అండ్ ఈ విషయం ప్రపంచానికి ఎలా తెలిసిందంటే ఆ ఫ్లైట్ లో ఉన్న బ్లాక్ బాక్స్ కారణంగా. ఇందులో ప్లేన్ లో జరిగిన ప్రతి విషయం రికార్డ్ అవుతూ ఉంటుంది. అందులో పైలట్ డోర్ తీయమని అరవటం, కో పైలట్ ఇదే మనందరి లాస్ట్ డే అని చెప్పటం, ఫ్లైట్ లో చిన్నపిల్లలు ఉన్నారు వద్దు అని ఎయిర్ హోస్టర్స్ అరవటం అన్ని రికార్డ్ అయ్యాయి.